Hi, this is Naresh Kumar. Welcome back, Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో నుంచి 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ యొక్క ప్రాబ్లం ఏపీ స్టేట్లో మార్చ్లో 2023లో 4 మార్కులకి అడగడం జరిగింది. ఓకే, మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాన్సెప్ట్ని, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, ఫైండ్ ద పాయింట్ ఆన్ ది లైన్ అన్నాడు. ఒక లైన్ పైన పాయింట్ని కనుక్కోండి అంటున్నాడు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లైన్ అన్నమాట, స్ట్రైట్ లైన్ ఇచ్చేసాడు. ఏమని ఇచ్చాడు? 3x + y + 4 = 0. ఇది స్ట్రైట్ లైన్ అన్నమాట. ఓకే, ఫైండ్ ద పాయింట్ ఆన్ ది స్ట్రైట్ లైన్ అంటే ఈ లైన్ పైన ఒక పాయింట్ తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట. ఓకే, దానిని P అని నేను పేరు పెట్టుకుంటున్నా. P of x1 y1 be a point on the line. ఓకే, అయితే విచ్ ఈజ్ ఆ పాయింట్ అనేది ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్స్. రెండు ఇచ్చాడు. ఈక్వి డిస్టెంట్ అంటే సమాన దూరంలో ఈ P నుంచి ఒక రెండు లైన్లు, రెండు పాయింట్స్ని ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఒక రెండు పాయింట్స్ ఉంటాయి. సో వీటిని ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ P టు ది అనదర్ పాయింట్ అని చెప్పచ్చు. అంటే P నుంచి ఇక్కడ నేను A అనే పేరు పెట్టుకుంటున్నా. P నుంచి Aకి ఎంత దూరం ఉంటుందో P నుంచి Bకి కూడా అంతే దూరం. అంటే దాన్ని సింపుల్గా PA = PB అని చెప్పచ్చా? ఎస్. కాబట్టి సో ఈక్వి డిస్టెంట్ అంటే P నుంచి Aకి ఎంత దూరమో P నుంచి Bకి కూడా అంతే దూరం అన్నమాట. సో కాబట్టి సో PA = PB ఆ కాన్సెప్ట్ని ఉపయోగించుకుందాం. ఓకే, సో ఫైనల్గా మనము పాయింట్ని కనుక్కోవాలి అంటున్నాడు. x1 y1 అనుకుంటాం. ఆ x1 y1 కావాలంటే రెండు లైన్స్ ఉంటే మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని కనుక్కోవచ్చు, ఒక పాయింట్ని కనుక్కోవచ్చు. మరి ఒక క్లూ ఏమంటే ఒక లైన్ ఆల్రెడీ మనకు తెలుసు, ఈ లైన్ పైన P అనే పాయింట్ ఉంది. సో అంటే P x1 y1 సబ్స్టిట్యూట్ చేయండి. ఆ లైన్లో Pని 3x1 + y1 + 4 = 0 అన్నమాట. దీనికి ఒక నంబర్ ఇస్తున్నా. సిన్స్ ద పాయింట్ లైస్ ఆన్ ది లైన్, కాబట్టి P అనే పాయింట్ లైన్లో ఉంది అంటే లైన్లో సబ్స్టిట్యూట్ చేయాలి అని. ఓకే, నెక్స్ట్ ఇంకొక రెండవ ఈక్వేషన్ లైన్ కావాలి. x1 y1 కావాలంటే ఇంకొక లైను ఈ డేటా నుంచి ఉపయోగిస్తాం. సో P నుంచి Aకి ఎంత డిస్టెన్స్? సో రెండు పాయింట్స్కి డిస్టెన్స్కి ఫార్ములా తెలుసు, √(x2 - x1) ² + y2 - y1 ². అట్లనే x2 - x1 ² y2 - y1 ². వీటిని రెండింటిని స్క్వేర్ చేస్తే రూట్ వెళ్ళిపోతుంది. సో ఫైనల్గా x² y² 2x1 అట్లా వచ్చేస్తాయి. సో x² x1² y1², లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో రెండు క్యాన్సిల్ అవుతాయి. సో ఇంకొకటి ఇలా వస్తుందేమో, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇట్లా వస్తుంది. సో ఈ 1 2ని సాల్వ్ చేస్తే x1 y1 వస్తాయి. సో దట్ ఈస్ ద పాయింట్ ఆన్ ది లైన్. ఓకే, సో ఫస్ట్ నేను మన పాయింట్ని రాస్తున్నా. లెట్ P of x1, y1 be any point on the line (3x + y + 4 = 0). x1 y1 అనేది లైన్ పైన ఉంది అంటే x1 y1ని ఆ లైన్లో సబ్స్టిట్యూట్ చేయాలి.
సో 3x1 ప్లస్ y1 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దానికి ఒక నంబర్ 1. మరి ఇప్పుడు ఇచ్చిన పాయింట్స్ ఉన్నాయి కదా, గివెన్ పాయింట్స్, వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో గివెన్ పాయింట్స్ ఆర్ సో ఏ ఒకటి ఏంటి -5,6 అండ్ బి 3, ఓకే. ఇప్పుడు డేటా ప్రకారం ఆల్సో గివెన్ దట్ ఈక్విడిస్టెంట్ టు ది పాయింట్స్, ద పాయింట్ P ఈజ్ ఈక్విడిస్టెంట్ టు ది పాయింట్స్ అన్నమాట. గివెన్ దట్ P ఈజ్ ఈక్విడిస్టెంట్ from A and B. ఓకే, సరే. మరి ఇప్పుడు ఇంకా మన కాన్సెప్ట్ ఏంటి? PA ఈజ్ ఈక్వల్ టు PB. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. PA హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PB హోల్ స్క్వేర్. రెండు పాయింట్స్కి డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఆల్రెడీ మనం స్క్వేర్ చేసాం. ఇది యాక్చువల్లీ PAకి హోల్ స్క్వేర్ చేస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. అంటే ఓన్లీ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఎస్, ఇక్కడ PA నుంచి PAకి, P అంటే x1 y1 అనుకుంటున్నా. A అంటే ఎంత సార్? -5,6. సో ఇది x2 y2 x1 y1 లాగా అనుకుంటాం. సో ఫస్ట్ x1లో నుంచి తీసేద్దాం. x2 మైనస్ x1 ఆర్ x1 మైనస్ x2 రెండు ఒకటే, స్క్వేర్లో ప్లస్ అవుతుంది. కాబట్టి x1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. x1 ప్లస్ 5 హోల్ స్క్వేర్, x1 ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ మళ్ళీ y1 మైనస్ 6 హోల్ స్క్వేర్ అన్నమాట ఈజ్ ఈక్వల్ టు PB. అంటే B అంటే మళ్ళీ 3, 2 అన్నమాట. చెప్పండి మళ్ళీ x1 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. A ప్లస్ B హోల్ స్క్వేర్, A స్క్వేర్ x1 స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ 25 ప్లస్ 2AB, 2 ఇంటూ x1 ఇంటూ 5 10x1 మళ్ళీ A స్క్వేర్ y1 స్క్వేర్ B స్క్వేర్ మైనస్ అనేది -6 హోల్ స్క్వేర్ ప్లస్ అయిపోద్ది 36 మైనస్ 2AB, 2 ఇంటూ y1 ఇంటూ 6 12y1 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ A మైనస్ B హోల్ స్క్వేర్, A స్క్వేర్ అంటే x1 స్క్వేర్ మైనస్ లేకుంటే ప్లస్ 2AB అంటే -3 హోల్ స్క్వేర్ ప్లస్ 9 2AB, 2 ఇంటూ 3 6x1 మళ్ళీ అగైన్ A ప్లస్ B హోల్ స్క్వేర్, A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 4y1. ఓకే, ఇంకా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ x1 స్క్వేరు x1 స్క్వేర్, ఎందుకు మైనస్ x1 స్క్వేర్ అవుద్ది, రైట్ సైడ్లో ఉన్న x1 స్క్వేర్ లెఫ్ట్ సైడ్కి వస్తుంది, y1 స్క్వేర్ y1 స్క్వేర్ క్యాన్సిల్. ఇక x1లు అన్నీ చూద్దాం. సో ఇప్పుడు 10x1 అనేది పాజిటివ్లోనే ఉంది, అక్కడ -6x1 నెగిటివ్, అంటే ఆ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి. 10 ప్లస్ 6 16x1. మరి y1లు చూద్దాం. -2y1 అక్కడ -4y1 ఇటు సైడ్ తీసుకెళ్ళి, రైట్ సైడ్లో ఉన్నవన్నీ లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్తున్నాం. -1 ప్లస్ 4 -8y1. అలానే ఇక కాన్స్టెంట్స్, ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఓకే,
సో 25 ఒక 36, సో ఇక్కడ 11, సో 461. నెక్స్ట్ 9 + 4 13, ఆ +13 లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, -13 అవుతుంది. సో 11లో 3 వెళ్తే 8, ఇంకా బారోయింగ్ తీస్తే మనకి 5 ఉంటుంది, 5లో 1 పోతే 4 అనమాట, 48. సో +48. ఓకే, డైరెక్ట్గా ఇది 8 మల్టిపుల్స్ సార్. 8 2s are 16, 8 1s 8, 8 6s are 48. సో దట్ ఈజ్ నంబర్ 2. ఇప్పుడు 1 2 అనేవి XYలో ఉన్నాయి కదా, సరే X1 Y1లో కాన్స్టెంట్ ఉన్నాయి. ఇప్పుడు 1 2ని సాల్వ్ చేద్దాం, మనకి పాయింట్ వచ్చేస్తుంది లైన్ పైన. ఇప్పుడు 1 2ని సాల్వ్ చేద్దాం. సాల్వింగ్ 1 and 2. సో 1 ఏంటి, 3x1 + y1 + 4 = 0. నెక్స్ట్ 2x1 - y1 + 6 = 0. సో డైరెక్ట్గా మనం క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ ఏం అవసరం లేదు. ఇక్కడ -y1 + y1 క్యాన్సిల్. సో ఇక్కడ 2 + 3 5 అన్ని ప్లస్లోనే ఉన్నాయి కాబట్టి 5x1 ఇక్కడ +10 అవుతుంది, 6 + 4. సో 5x1 = -10, 5 1s 5 2 times, x1 = -2. ఇప్పుడు ఇంకా y1 కనుక్కోండి. మీ చాయిస్, 1లో అయినా 2లో అయినా సబ్స్టిట్యూట్ చేయండి. 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 3 × x1 అంటే -2 + y1 + 4 = 0. సో -6 + y1 + 4, సో -6 + 4 -2 + y1 = 0. y1 -2 రైట్ సైడ్కి పోతే +2. సో ఎస్ వచ్చేసింది మన పాయింట్ లైన్ పైన. దేర్ఫోర్ ద పాయింట్ ఆన్ ది లైన్ x1, y1 -2, ఎస్ ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.